ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభ వందనాలండి. ఈ సాయం సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 49వ సంకీర్తన 7, 8, 9 వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాం. కోరహు కుమారులు ఈ కీర్తన రచించారు. వారి తండ్రి యొక్క కొలిగ్స్ కోరహు, దాతాన్, అబీరాములనే ముగ్గురు కూడా వారు దేవుని కోపానికి గురై భూమి నెరవేర్చి వారి కుటుంబాలను మింగివేసిన సందర్భం బైబిల్లో మనకు తెలుసు. అయితే ఈ కోరహు కుమారులు దేవుని సన్నిధిని, ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించి బ్రతికి ఎంతో దీవించబడ్డారు. అయితే వీరి ద్వారా వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. 49వ కీర్తన 7, 8, 9 వచనాలు, 477వ పేజీ నా బైబిల్లో. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది. చూసారా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. మనుషుడు స్వతహాగా పాపి. అంటే ఒక గుడ్డివాడు మరి ఒక గుడ్డివానికి త్రోవ చూపించలేడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అనగా విమోచన క్రయధనం చాలా గొప్పది. చాలా మంది చెప్తారు, నా తల్లి రుణం తీర్చుకున్నాను, నా తండ్రి రుణం తీర్చుకున్నాను అంటారు. నిజంగా ఎవరు తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేరండి. అలాగైతే దేవుని రుణాన్ని నిశ్చయముగా మనం తీర్చుకోలేం. అందుకే విమోచన క్రయధనమును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు, అంటే నరకానికి వెళ్లకుండా 8వ వచనంలో నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. అంటే ఎవరు ఉంటారంటే, యోబు అనేటువంటి భక్తునికి ఒక ఆశ వచ్చిందండి. 14వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో ఆయన అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్ట నేరడు అంటాడు. ఆయనకి ఆశ వచ్చింది. క్వశ్చన్ అయిందే, జవాబు కూడా అయింది. పాప సహితునిలో నుండి అంటే పాపాన్ని ఇష్టపడే వానిలో నుండి, పాపాన్ని కోరుకునే వానిలో నుండి, పాపము కొరకు ఆశపడే వ్యక్తిలో నుండి, పాపము లేనివాడు, పాపమును ఇష్టపడని వాడు, పాపరహితుడు అంటే పాపమే లేనివాడు పుడితే ఎంత బాగున్నో. అయితే అలా ఎవడు పుట్టడు అంటాడు. అంటే ఆశ వచ్చింది ఆయనకి. పేతురు అనే భక్తుడు యేసుప్రభు దృష్టి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. ప్రభు చెప్పక మునిపే అతను అన్నాడండి, 7 మార్లు మట్టుగా అని అడిగాడు. ప్రభు చెప్పారు, 70 ఏళ్ల మార్లు మట్టుకు నీవు అతన్ని క్షమించాలి అని. అంటే క్షమాపణ అనేది యేసు ప్రభువు మానవునికి ఇచ్చేది. ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు వినుట వలన విశ్వాసము కలుగును. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. ఎందుకంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే ఆయన యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు మనుషులందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ఆయన, అంటే ప్రాణము పెట్టి రక్తము చిందించి మరణమై మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన క్షమించటానికి సమర్థవంతుడు. అందుకే ఆయన అంటాడు, పక్షవాయుతో ఆయన దగ్గరకు తీసుకొని రాబడిన ఒక మనిషిని చూసి, అనగా 4 మోసుకుని వచ్చారు ప్రభు దగ్గరకు శరీరధారిగా ఉండగా. ప్రభు అతను చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడినవని చెప్పారు. అక్కడ ఉన్న వారికి, వాక్యం వినుచున్న వారికి, శాస్త్రులు పరిచయులు వారి కోపం వచ్చింది, పాపాలు క్షమించుతున్న ఇతడు ఎవడని. అయితే ప్రభు చెప్పారు, భూమి మీద మనిషి కుమారునికి పాపములు క్షమించడానికి అధికారం కలదు. అనగా మధ్యవర్తిగా, దేవుడిగా, మానవుడికి దేవునికి మధ్యవర్తిగా, సశరీరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేశారండి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వ్రాయబడినట్లుగా
విమోచకుడుగా యేసు ప్రభు లోకానికి వచ్చి మానవుని కొరకు విమోచన క్రయధనాన్ని చెల్లించారు. అందుకనే 9వ వచనం చదువుతున్నాం, 49:9, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినది. అంటే ఆ ప్రభు రుణాన్ని మానవుడు తీర్చుకోలేడు. అందుకే ఇక్కడ ఈ విధంగా వ్రాయబడుతూ వస్తుంది. వారు మాట్లాడుతున్నారు, ఎవడు తీర్చలేడు, ఎవడు విమోచించలేడు, అంటే ప్రాయశ్చిత్తం కూడా చేయలేడు. పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు ఎవడు పుట్టడు అనుకున్నాడు, కానీ యోబు యేసయ్య పుట్టాడు. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలు వెళ్ళి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు. అవునండి, పాము విషయం తీసివేసి నన్ను బ్రతికించినటువంటి ప్రభు. కొంతమంది అడిగారు, నువ్వు ఎలా బ్రతికేవని. నాకు తెలియదు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నన్ను బ్రతికించాను. ఓకే, అందుకనే దేవుని గ్రంథంలో మరి ఒక మాట నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దేవుని వాక్యం 175వ పేజీ, 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళగా వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు పరిమళ వాసన అనగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన, పువ్వు పుట్టగానే పరిమళించును అని మనం చదువుతాం పాఠ్య. దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు పరిమళ వాసన అనగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన, పువ్వు పుట్టగానే పరిమళించును అని మనం చదువుతాం పాఠ్య పుస్తకాల్లో అండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో పరిమళ వాసనగా మనము ఉండాలని, ఒక సుగంధ తైలము ఏ విధంగా పరిమళిస్తుందో అలాంటి వాసనగా ఉండాలని, ఒక మంచి పుష్పము ఎలా పరిమళిస్తుందో అనగా సువాసనలు వెదజల్లుదో అలాగ మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి ఈయన ద్వారా ప్రాయశ్చిత్తం జరిగింది అని స్పష్టంగా నేను మీతో చెప్తున్నానండి. కాబట్టి ఎవడు కూడా విమోచించలేడు, ఎవడు కూడా ప్రాయశ్చిత్తం చేయలేడు. ఎందుకంటే వారి ప్రాణ విమోచన ధనం, క్రయధనం బహు గొప్పదండి. అందుకే దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన విమోచకుడు సజీవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాపమును లోకములో ఉన్న వాటిని జయించి, మరణాన్ని జయించి, మరణపు ముళ్ళు విడిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుని, యేసు ప్రభువా నన్ను కరుణించు అని మనం ఆయన్ని పిలిస్తే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఆయన సమర్థవంతుడైన దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు. నిత్య నరకం నుంచి, మరణ పాశముల నుంచి, అనగా మరణం అంటే సాధారణమైన మరణం ఉంది, భౌతికమైన మరణం రెండవది. ఆ రెండవ మరణం అని నిత్య నరకం, దాని నుంచి కూడా మనల్ని విమోచిస్తాడు. కాబట్టి నమ్మినట్లయితే దేవుని మహిమను మనం చూస్తాం. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో ఉన్నవాడిని ప్రభు లాజరు బయటకు రమ్మని పిలిచి బ్రతికించాడు. నాయని గ్రామంలో విధవరాలి కుమారుడు పాడి మీద మోసుకొని పోబడుచుండగా పాడిని ముట్టి బ్రతికి చనిపోయిన వాడు బ్రతికాడండి. ఇది ఆశ్చర్యం, నగ్న సత్యం. ప్రజలందరూ చూశారు. యాయిరు అనేటువంటి ఆయనకు 12 సంవత్సరాల కుమార్తె చనిపోయినప్పుడు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద సేవ చేసినప్పుడు ఆమెను కూడా బ్రతికించాడు. కాబట్టి నిత్య జీవం ఇచ్చే సమర్థవంతుడైన యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.